అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో బొద్దింకలు ఎలా పోగొట్టాలో చూద్దాము. స్టవ్ మీద ఓ 2 గ్లాసుల వాటర్ పెట్టుకుని గోరువెచ్చగా అయినాక మార్నింగ్ సామాన్లు తోమినాక, ఈవినింగ్ సామాన్లు తోమినాక లాస్ట్లో ఈ వాటర్ వేయాలండి. మరీ వేడెక్కించకండి. వేడెక్కిస్తే ప్లాస్టిక్ పైపులు కరిగిపోతాయి. గోరువెచ్చగా ఉన్నాయే వేసుకోవాలి. ఇది మొదటి చిట్కా. రెండవ చిట్కా, ఇలా ఒక గిన్నెలో హాతకొప్పరం బిళ్ళలు వేసుకుని కిచెన్లో ఉంచుకోండి. దీనివల్ల బొద్దింకలు రావు. ఈ స్మెల్ బొద్దింకలు పడదు కాబట్టి. ఇది రెండో చిట్కా అండి. మూడో చిట్కా, ఇలాంటి కాక్రోజులు కిలిచేసి జెల్ ఉంటుంది కదా, దీన్ని బొద్దింకలు ఎక్కడైతే తిరుగుతాయో అక్కడ పెట్టుకోండి. చిన్నపిల్లలు ఉంటే ఇలా ప్లేట్ మీద పెట్టుకోండి. పగలు తీసి దూరంగా పెట్టొచ్చు, నైట్ పెట్టుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్, బొద్దింకలు కనబడినప్పుడల్లా కాక్రోజు చంపేవి ఉంటాయి కదా స్ప్రేలు, అవి యూజ్ చేయండి. నాలుగో చిట్కా, కిచెన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. కిచెన్ శుభ్రం చేసినాక ఒకసారి ఒక గ్లాస్ వాటర్ వేసి అందులో డెటాల్ వేసి దీంతో తుడవాలండి. తుడిచిపెట్టుకుంటే డెటాల్ స్మెల్కి కూడా నీట్గా ఉండి బొద్దింకలు రాకుండా ఉంటాయి. మా ఇంట్లో చాలా బొద్దింకలు ఎక్కువ ఉండేయండి. నేను ఇవన్నీ పాటించడం వల్ల బొద్దింకలు పోయాయి. నెక్స్ట్, మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం ఇంట్లో లేనప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఈ జెల్ పెట్టుకుని స్ప్రే చేసుకుని మనం బయటకు వెళ్తే ఇంట్లోకి బొద్దింకలు అవి చేరకుండా ఉంటాయి. నెక్స్ట్, సింకులు అవి గిన్నెలు ఉండకుండా చూసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల బొద్దింకలు పారిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.